తెలుగు సినిమాల్లో హాస్యాన్ని అద్భుతంగా పండించిన నటుల ప్రస్తావన వస్తే అందరికీ మొదటగా గుర్తు వచ్చే పేరు రేలంగి. ఆ తర్వాత రాజబాబు. హాస్య సామ్రాజ్యాన్ని ఏలిన స్టార్ కమెడియన్లు వీరిద్దరు. అయితే రేలంగి కంటే ముందు తరంలో హాస్య నటుడిగా చక్రం తిప్పిన వ్యక్తి కస్తూరి శివరావు. ఈ పేరు చెప్పగానే ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఒకప్పుడు హీరోలను వదిలి శివరావు వెంట ప్రేక్షకులు పడేవారన్న మాట వాస్తవం. 1940 నుంచి 50 వరకు ఒక దశాబ్దం పాటు శివరావు స్టార్ కమెడియన్గా ఒక వెలిగారు. ఆ రోజుల్లో సినిమా వాల్ పోస్టర్స్ మీద శివరావు బొమ్మ కానీ పేరు కానీ కనిపిస్తేనే జనం ఆ సినిమా చూడడానికి పరుగులు తీసేవారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ల కంటే శివరావుకే ఎక్కువ పారితోషికం ఉండేది. అప్పట్లో ఆంధ్ర ప్రాంతం నుండి తిరుపతికి వచ్చే బస్సులన్నీ మద్రాసుకు చేరేవి. ముందుగా వాళ్ళంతా బజుల్లా రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఆయన్ని చూసేవారు. ఎన్టీఆర్ పక్క ఇల్లే శివరావుది. దాంతో ఆయన్ను కూడా చూసేసి జనం పరమానంద భరితులయ్యేవారు. ఇంత పేరు కీర్తి సంపాదించిన కస్తూరి శివరావు ఎంత డబ్బు సంపాదించి ఉండాలి, ఎన్ని ఇళ్ళు కట్టించి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఇళ్ళు ఆస్తుల విషయం అలా ఉంచితే ఆయన చనిపోయే నాటికి చేతిలో చిల్లు గవ్వ కూడా లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ రోడ్డు మీద ఖరీదైన కారులో తిరిగాడో అదే రోడ్డు మీద డొక్కు సైకిల్ మీద తిరిగే పరిస్థితి రావడం నిజంగా హృదయ విదారకం. ఆయన సంపాదించిన డబ్బు ఏమైంది? కార్లు బంగ్లాలు ఏమయ్యాయి? ఆయన పతనానికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే శివరావే అనే సమాధానం వస్తుంది. కస్తూరి శివరావు సొంత ఊరు కాకినాడ. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇంటర్ వరకు చదువుకున్నారు. కోలమొహం, మనిషి సన్నగా ఉండేవారు. శివరావు తండ్రి దగ్గర దర్శక నిర్మాత చిత్తజిల్లు పుల్లయ్య చదువుకున్నారు. ఆ అభిమానంతోనే శివరావు కుటుంబాన్ని ఆదుకునేవారు. ఇంటర్ అయ్యాక పుల్లయ్య గారి ప్రోత్సాహంతో సినీ ఆపరేటింగ్ పరీక్షలో పాస్ అయ్యి తాడేపల్లిగూడెం, తుని, అనకాపల్లి, కాకినాడ పట్టణాల్లోని థియేటర్స్లో ఆపరేటర్గా పనిచేశారు. కొన్నాళ్ళు మూకీ సినిమాలకు టెంట్ హాల్ మధ్యలో నిలబడి వ్యాఖ్యానం చెప్పేవాడు. హాస్య చతురుడు కావడంతో తన మాటలతో జనాన్ని నవ్వించేవారు. పుల్లయ్య గారు కలకత్తాలో చిత్ర నిర్మాణం ప్రారంభించి తనతో పాటు శివరావును కూడా తీసుకెళ్లారు. భానుమతి తొలి చిత్రం వరవిక్రయంలో చిన్న వేషం వేయించారు. మాలతీ మాధవంలో హాస్య పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత బారిస్టర్ పార్వతీశం, చూడామణి చిత్రాల్లో నటించారు శివరావు. 1941లో వచ్చిన చూడామణి చిత్రంలో శివరావు పోషించిన మంగళి శాస్త్రి వేషంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత స్వర్గసీమ, ముగ్గురు మరాఠీలు చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెడితే అక్కినేని నటించిన బాలరాజు చిత్రం ఆయన్ని స్టార్ కమెడియన్ని చేసేసింది. ఆ రోజుల్లో శివరావు పోషించిన ఎల్లమంద పాత్ర చూసి జనం విరగబడి నవ్వేవారు. బాలరాజు చిత్రం ఆంధ్రాలో రజతోత్సవం జరుపుకుంది. కాకినాడ మినర్వా టాకీస్లో ఏకంగా ఏడాది ఆడింది. ఆ సినిమాలో శివరావు పాడిన దేవుడయ్యా దేవుడు పాట గ్రామ్ఫోన్ రికార్డు విపరీతంగా అమ్ముడయింది. ఇక అప్పటి నుంచి శివరావు స్టార్డమ్ మొదలైంది. గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీలక్ష్మమ్మ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. సినిమాలో శివరావు తప్పకుండా ఉండాలనే డిమాండ్ మొదలైంది. తెలుగులో బూతు డైలాగులు చెప్పడం శివరావుతోనే మొదలైంది. శ్రీలక్ష్మమ్మ కథ చిత్రంలో ఆవకాయ బద్ద, అప్పడాల కర్ర డైలాగు మాస్ ఆడియన్స్ను అలరించింది. ఈ సినిమాలో శివరావు కనకం మీద చిత్రీకరించిన చీటికి మాటికి చిట్టెమ్మంటావు పాటలో బూతు జోరు ఎక్కువ కావడంతో కొన్ని పదాలకు సెన్సార్ కత్తెర వేసింది. కనకంతో పాటు సీత, నారీమణి, సురభి బాలసరస్వతి మొదలైన తారలు శివరావు పక్కన నటించారు. గుణసుందరి కథ చిత్రంలో గిడిడి గిడిడి అన్న ఊతపదం ఆ రోజుల్లో జనం నోళ్లలో నానింది. కేవి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివరావు సరసన జూనియర్ శ్రీరంజని నటించారు. హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత 1950లో తనే దర్శకుడిగా పరమానందయ్య శిష్యులు చిత్రాన్ని ప్రారంభించారు. అక్కినేని హీరో, గిరిజ ఈ చిత్రంతోనే పరిచయం అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హాస్య నటీనటులందరూ ఇందులో ఉన్నారు. అయినా సినిమా ఫ్లాప్ అయింది.
ఆస్తులు ఒక్కొక్కటి కరిగిపోవడం మొదలైంది. అంతకుముందే శివరావు తాగుడు అలవాటు ఉండేది. సినిమా ఫ్లాప్ కావడంతో అది మరింత ఎక్కువైంది. ఆ సమయంలోనే రేలంగి హాస్యనటుడిగా పుంజుకున్నారు. శివరావు వేషాలన్నీ రేలంగికి వెళ్ళిపోవడం మొదలైంది. సినిమాలు తగ్గడం, ఆస్తులు కరిగిపోవడం, అప్పులు పెరగడం, ఈ కారణాల వల్ల ఎప్పుడూ మత్తులోనే ఉండేవారు శివరావు. అభిమానంతో ఎవరన్నా వేషం ఇస్తే తాగి సెట్టుకు వచ్చేవారు. షూటింగ్లో అరచి గోల చేసేవారు. పొరుగింట్లోనే ఉండటం వల్ల ఎన్టీఆర్కు శివరావు అంటే అభిమానం. తన సొంత చిత్రాలు పాండురంగ మహాత్మ్యం, సీతారామ కళ్యాణం చిత్రాల్లో వేషాలిచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు. ఆయనతో తాగుడు మాన్పించాలని ప్రయత్నించారు, కానీ తన వల్ల కాక విసిగేసి ఊరుకున్నారు ఎన్టీఆర్. బాగా వెలిగిన రోజుల్లో శివరావుకు ఖరీదైన బ్యూక్ కారు ఉండేది. ఆయన దాంట్లో వెడుతుంటే జనం గుర్తుపట్టి కారు వెనక పరిగెత్తేవారు. అటువంటి వ్యక్తే చివరి రోజుల్లో మళ్ళీ తన పాత వాహనం సైకిల్ మీద తిరిగేవాడు. విధి విచిత్రం అంటే ఇదే. శివరావు భార్య పేరు శకుంతల, కొడుకుకి తండ్రి పేరు వెంకట శివరామకృష్ణానందం అని పెట్టారు. ముగ్గురు ఆడపిల్లలు, సూర్యకుమారి, రామమ్మ, కామేశ్వరమ్మ. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, పంపిణీదారుడిగా అన్ని రంగాలను చూసిన శివరావును ఆ రోజుల్లో ఆంధ్ర చాప్లిన్ అని పిలిచేవారు. చివరి రోజుల్లో దురలవాట్లకు తోడు ఆర్థిక సమస్యలు శివరావుని అతలాకుతలం చేశాయి. తనకి పారితోషికం ఎగ్గొట్టిన నిర్మాతల మీద కోర్టులో కేసులు కూడా వేశారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం ఆయన్ని మానసికంగా కుంగదీసింది. 44 ఏళ్లకే 100 ఏళ్ల జీవితానికి తనే ముగింపు చెప్పేసి 1966 ఫిబ్రవరి 25న తెనాలిలో కన్నుమూశారు శివరావు. అతని మరణం కూడా హృదయ విదారకం. అర్ధరాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు మీద నిర్జీవంగా పడి ఉన్న శివరావును చాలాసేపు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ మర్నాడు వెంకట్రామయ్య అనే రంగస్థల నటుడు శివరావును గుర్తుపట్టి తనే ట్యాక్సీని మాట్లాడి మృతదేహాన్ని మద్రాసు పంపించాడు. శవం కారులో ఉండేదని తెలిస్తే తన కారు ఎవరో ఎక్కరని ట్యాక్సీ డ్రైవర్ గోల చేయడంతో చేసేది లేక డిక్కీలో శవాన్ని పెట్టి మద్రాసు చేర్చారు. ఇంట్లో దహన సంస్కారాలకు డబ్బు కూడా లేదు. అప్పుడు రేలంగి ముందుకు వచ్చారు. జైహింద్ సత్యం, రాజబాబు, అల్లు రామలింగయ్య, పేకెట్ శివరాం ఆయన్ని అనుసరించారు. 3వ రోజున అక్కినేని వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంత ఆర్థిక సహాయం చేశారు. నటి శారద శివరావు కొడుకుకు ఉద్యోగం ఇచ్చి చాలా రోజులు ఆదుకున్నారు. అలా శివరావు శకం ముగిసింది. నటుడు అనేవాడు ఎలా ఉండకూడదు అని తెలుసుకోవడానికి శివరావు జీవితం చక్కని ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.